పాటలుగా చూస్తే సినిమా బాగానే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే నాకు మారుతి గారు అంటే పర్సనలీ చాలా ఇష్టం. సెన్సిబుల్ టాపిక్స్ని చాలా హ్యూమర్ వేలో ప్రజెంట్ చేస్తారు. ఓకే, మొన్న పక్క కమర్షియల్ కూడా నాకు కొద్దిగా ఇష్టమే. అది కొద్దిగా ఫ్లాట్ కామెడీ అయ్యేసరికి కొద్దిగా జనాలు ఎక్కలేదు, కానీ కొద్దిగా బాగానే ఉంటుంది. నాకు రాజసభ చూస్తున్నప్పుడు పక్క కమర్షియల్ వైబ్స్ వస్తాయి. సినిమా కామెడీ ఎక్కుతున్నట్టుంది కానీ ఎక్కట్లేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజాసాబ్ మారుతికి ఇలాంటి మంచి వరల్డ్ బిల్డింగ్ లాంటి స్టోరీ సెటప్ చేసినప్పుడు ఎందుకు ఇలా తీసాడు నాకు అర్థం కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత ఓల్డ్ సెటప్ చేశాడు, స్టోరీ చాలా బాగుంది, కంటెంట్ ఉంది, ప్రభాస్ అని పెట్టుకున్నాడు. మరి ఎందుకు మారుతి గారు ఇలా చేశారు నాకు అర్థం కాలేదు. మారుతి గారు చాలా ట్రై చేశారు, వింటేజ్ ప్రభాస్ గారిని బయటికి తెప్పించారు, కామెడీ అంతా బాగుంది. కానీ అదే ప్రభాస్ గారు కూడా చాలా కష్టపడ్డారు, బాగుంది, ప్రభాస్ అంతా చాలా బాగా చేశాడు. బట్ కొన్ని సీన్స్ కొద్దిగా ఎక్కువ. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్ విఎఫ్ఎక్స్ వర్స్ట్. చాలా హరిహర వీరమల్లు విఎఫ్ఎక్స్ గుర్తొచ్చింది నాకు. రాజస్థాన్ విఎఫ్ఎక్స్ అవుతుంది, మొహం అతికిచ్చినట్టు చాలా సీన్స్లో తెలిసిపోద్ది. ఫైట్ సీన్స్ కానీ మిగతా సీన్స్ కానీ తెలిసిపోద్ది ఫేస్ అతికిచ్చినట్టు. ఈ పక్కన పెడితే చాలా సినిమా పర్లేదమ్మా. అన్నెసెసరీ ఫిల్లర్స్ అన్నీ పెట్టారు, అన్నెసెసరీ సీన్స్ పెట్టారు. లవ్ ట్రాక్ కట్ రైట్ స్టోరీలోకి వెళ్ళిపోతే బాగుంది. సాగదేస్తున్నారు, స్టోరీ చెప్తున్నారు, ఒక పక్క లవ్ ట్రాక్ చెప్తున్నారు. ఏది సరిగ్గా ఎడిటింగ్ అయితే వరస్ట్ ఎడిటింగ్. అసలు సీన్కి కనెక్షన్ ఉండదు అసలు. మరి దీనికి పార్ట్ 2 ఎందుకు చేస్తారో నాకు అర్థం కావట్లేదు. మెయిన్ అప్ సైడ్ డౌన్ ఫైట్ ఏదైతే అందరూ ఎక్స్పెక్ట్ చేశారో ఆ సీన్ లేదు అసలు. ఆ సీనే లేపేశారు. ఆ సీన్ కానీ మాల్విక మోహన్ గారు అలా వాటర్లో నడుచుకెళ్ళేది కానీ దెర్ ఆర్ సమ్ మెయిన్ సీన్స్ రిమూవ్ చేస్తారు. ఎడిటర్ నేను మర్చిపోయాను కానీ ఎవరో తీస్తాడు. తమరాన్న అయితే వీక్ అంతా, తమరాన్న చాలా వీక్ అంటే ఇన్ ద సెన్స్ కొన్ని చోట్ల బాగుంది. ట్రైలర్లో అదే సాంగ్స్ అసలు నాకు నచ్చలేదు. బట్ సాంగ్స్ నాకు నచ్చలేదు. సాంగ్స్ పక్కన పెడితే ట్రైలర్లో బీజిఎమ్స్ చాలా బాగా వాడాడు. అలాంటి బీజిఎం నేను థియేటర్లో మంచి సౌండ్ క్వాలిటీగా ఎక్స్పెక్ట్ చేశాను. కనీసం అదేనా తమరన్న ఇస్తాడేమో అని. సాడ్లీ తమరన్న అది కూడా ఇవ్వలేదు. మిక్సింగ్ వరస్ట్, లిరిక్స్ వినిపివు, నాచే పాట ఎందుకు వచ్చిందో కూడా అర్థం కాదు. ఏదో రితిక్ కుమార్ మళ్ళీ థర్డ్ హీరోయిన్ మహల్లో ఎంటర్ అవ్వాలన్నట్టు పెట్టేసి నాచే పాట పెట్టేసారు. అంతమంది అసలు 3 హీరోయిన్స్ అక్కర్లేదు నన్ను అడిగితే. ఫన్ జనరేట్ చేయడం, స్టోరీ పక్కన పడేసి 3 హీరోయిన్స్ ఉన్నారు, ఫన్ జనరేట్ చేద్దాం అనేది ట్రై చేశారు. కానీ 3 హీరోయిన్స్ అనవసరం. మాల్విక మోహను దాని ప్లేస్లో బాయ్ క్యారెక్టర్ ఉన్నా, లేదా నార్మల్ హీరోయిన్ అమ్మాయి క్యారెక్టర్ ఉన్నా, ఫ్రెండ్ క్యారెక్టర్ ఉన్నా బాగా ఉంటుంది. అనవసరంగా పెద్ద హీరోయిన్ దింపేసి ఇంత ఫన్ జనరేటర్ అవసరం. స్టోరీ పక్కన పడేసి ఇంత అన్నెసెసరీ ఫిల్లర్స్. క్లైమాక్స్ అయితే బాగుంది, బట్ ఫినిషింగ్ టచ్ బాగాలేదు. ఓకే, క్లైమాక్స్ 30 minutes చాలా బాగుంది. ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కానీ బాగానే ఉంది. బట్ ఎందుకో ఇల్లాజికల్గా ఎండ్ అయిపోయిందేమో అన్న డౌట్ ఒకటి ఉంటుంది. ఏదో అక్కడక్కడ అట్ట ఉంటుంది. బట్ మరీ సూపర్ కాదు, మరి రాడ్ కాదు, కానీ ఇట్స్ అన్ అబోవ్ యావరేజ్ మూవీ అంతే.